యాడ్. యా సానంద్ గౌడ్ గారు ఎస్టీ నుంచి ఉన్నారు. సార్ మీరు సానంద్ గౌడ్ గారు మీరు కూడా సిటీ స్కూలే హైదరాబాద్ లోనే ఉంటారు. సో ఓవరాల్ గా సిటీలో కొంచెం రూరల్ ఏరియాతో పోలిస్తే ఎక్కువనే కదా స్ట్రెంగ్త్ సిటీ స్కూల్. అదే ఛానల్లో పాల్పంచుకుంటున్న అందరికి, అన్ని సంఘాల బాధ్యులకు అందరు కూడా నమస్కారాలు. భరత్ గారు మీరు చెప్పినట్టు హైదరాబాదు పట్టణాలలో అవునన్నా కాదన్నా జనాభా సాంద్రత విరిగిపోయింది కాబట్టి పిల్లలు కూడా వస్తున్నారు. దాంతో పాటుగా వాస్తవంగా హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఇంకా పాఠశాలల్ని నెలకొల్పవలసిన అవసరం ఉంది. విద్యార్థుల జనసాంద్రత లెక్కేస్తే ప్రభుత్వం ఎక్కడ కూడా పాఠశాల నెలకొల్పడం లేదు. ఉన్న పాఠశాలలకే ఈరోజు మీరు అవునన్నా కాదన్నా 1800, 1900 సంఖ్య ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పాఠశాలలు ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. మీరు అన్నట్టు ఈ రాష్ట్రంలో 18,254 ప్రాథమిక పాఠశాలలు, 3,142 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 4,705 ఉన్నత పాఠశాలలు. దీంతో పాటుగా ఈ రోజు మనకు మోడల్ స్కూల్స్ వచ్చాయి 94, కేజీబీవీ పాఠశాలలు 300 పైచిల్పు. అదే రెసిడెన్షియల్ మోడ్ లో మన తెలంగాణ రెసిడెన్షియల్ మోడ్ వచ్చే పాఠశాలలు వేరుగా ఉన్నాయి. ఈ పాఠశాల అన్ని గమనించినట్టయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము అదనంగా ఉపాధ్యాయులను కేటాయించాల్సిన అవసరం లేదు. మరి ఆకుమూరి మురళి గారు ఈరోజు మోడల్ గా ఆరుట్ల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పాఠశాలను తీసుకొని ప్రారంభించారు. చాలా సంతోషం, మేము కాదనట్లే. కానీ ఉన్న పాఠశాలలో ఒక పాఠశాలకు, ఉన్నత పాఠశాలకు మేము కూడా ఏమంటుంటే 10 మంది, 20, 50 మంది ఉన్న ఉన్నత పాఠశాలను నడపాలని మాకు లేదు. అందుకు మిత్రుడు దామోదర్ గారు ముందే చెప్పాడు, రేషనలైజేషన్ కొత్త నామ్స్ ప్రకారం చేయండి. ఒక గ్రామ పంచాయతీలో 50 మంది హై స్కూల్లో పిల్లలుంటే 2 గ్రామ పంచాయతీలకు కలిపి పెట్టిన మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే అనవసరంగా టీచర్ల మీద మా మీద నెపం పెడుతున్నారు. మాకు అభ్యంతరం లేదు. మీరు ప్రాథమిక పాఠశాల మాత్రం అవునన్నా కాదన్నా ఎల్కేజీ ఈరోజు ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించాం, 3,000 పైసలు ప్రారంభించుకున్నాం. అదే విధంగా ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మెరుగవుతూ వస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి పాఠశాలల సంఖ్యను ఆధారంగా, విద్యార్థుల సంఖ్యను ఆధారంగా స్కూళ్ళని దయచేసి తగ్గిస్తాము అనేది ప్రభుత్వం తప్పుడు ఆలోచనగా, అధికారులు తప్పుడు సలహాలు ఇస్తున్నట్టు మేము భావిస్తున్నాం. మీరు మాకేం అభ్యంతరం లేదు. ఈరోజు 4,000 పాఠశాలని ముఖ్యమంత్రి అన్నది ఆయన ఆలోచన కాదు, ఆయనకు ఎవరో సలహా ఇచ్చారని మేము భావిస్తున్నాం. ఈ రోజు ఉన్నత పాఠశాలలు 4,705 పాఠశాలలు ఉంటే ఉన్న పరిస్థితి చెప్తున్నా. ఈ రోజు అవునన్నా కాదన్నా 100 కన్నా ఎక్కువ ఉన్న పాఠశాలలు, 100 వరకు ఉన్న 1,500 వెళ్తాయి. 200 పైన ఉన్న పాఠశాలలు 1,000 పాఠశాలలు వెళ్తాయి. 300 పై ఉన్న పాఠశాల ఇంకో 1,000 వెళ్తాయి. తక్కువేం లేదు. ఏదైనా 50-60 పాఠశాలలు ఉంటే ఒక 400 వరకు అట్లా ఉండొచ్చు. కాబట్టి వీటిని, ఈ వసతులను కూడా ఇక్కడ పాఠశాల కల్పించినట్టయితే తప్పకుండా అనుకున్న స్థాయిలో ఫలితాలు వస్తాయి. ఏమి ఇబ్బంది లేదు. ప్రైమరీ స్కూళ్లలో కూడా మీరు అనుకున్నట్టు మా దామోదర్ రెడ్డి చెప్పారు స్పష్టంగా, రేషనలైజేషన్ కు మేము వ్యతిరేకంగాము. టీచర్లను సర్దుబాటు చేయమని మేము కూడా కోరుకుంటున్నాం. ఒక గ్రామ పంచాయతీలో ఒకటి హరిజనవాడ, ఒక బీసీ వాడ ఉన్న పాఠశాల ఉంటే ఆ లోకల్ స్కూల్ పెద్ద స్కూల్ కలుపుకుంటున్నాం. నాణ్యమైన గుణాత్మక విద్య అందించడానికి ఈ రోజు టీచర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. రేషనలైజేషన్ జీవో మార్చి అలా చేయమని కోరుతున్నాం. అదే కోణంలో ఈరోజు పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి టీచర్స్ చాలా మంది కష్టపడి పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ చేసింది, చాలా సంతోషించవలసింది. ప్రమోషన్ ప్రక్రియ దాదాపుగా 21,419 ప్రమోషన్స్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు, చాలా సంతోషం. కానీ ఈ రోజు పాఠశాలల్లో పనిచేయడానికి మాకు పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వని కోరుతున్నాం. ఈరోజు పరిస్థితిలో ఈరోజు శిక్షణల పేరుతో అనవసరమైన శిక్షణలు ఇస్తూ టీచర్లను స్కూల్లో ఉండే పరిస్థితి లేదు. SCRT వాళ్ళు అదే విధంగా రకరకాల శిక్షణలు ఇస్తున్నారు. దాంతో పాటుగా మాకు పలు స్వచ్ఛంద సంస్థలు, ఖాన్ అకాడమీ అని, ఇంకో అకాడమీ అని, రకరకాల ట్రైనింగ్ల పేరుతో మమ్మల్ని బోధనకు దూరంగా చేస్తున్నారు. మమ్మల్ని బోధన చేయనివ్వండి, ఫలితాలు ఎలా రావో మేము చూస్తాం. దయచేసి ఒక సంవత్సరం వదిలేయండి. దయచేసి చాలా వరకు తగ్గించారు కదా, ఓన్లీ సెన్సస్ ఒకటి పెట్టినట్టున్నారు. మాకు బోధన కన్నా ఎక్కువసారి రోజు రకరకాల శిక్షణలు, నెలకు ఒకసారి
కాంప్లెక్స్ స్కూల్ మీటింగ్ లో అవుతున్నాయి. అది 2 రోజులు నష్టపోతున్నాం, 2 days పోతాం. ఒకరోజు సగం మంది అంత అవసరం ఉన్న పరిస్థితిలో టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. అది 3 నెలలకు ఒకసారి పెట్టమని మేము కోరుతున్నాం కాంప్లెక్స్ మీటింగ్స్. అదే విధంగా టీచర్లు, పిల్లలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒకప్పటికన్నా ఇప్పుడు విద్యార్థులకు సౌకర్యం కల్పిస్తున్న మాట వాస్తవం. ఈరోజు ఉచితంగా కరెంట్ వచ్చింది, సంతోషం. అదే విధంగా మినిమం స్కూళ్లకు మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇచ్చారు, సంతోషం. ఆ ప్రభుత్వం చేసే వాటిని మేము తప్పకుండా స్వాగతిస్తాం. మాకెదురు టీచర్లుగా మేము మమ్మల్ని దయచేసి టీచర్ని బోధించనివ్వండి, దయచేసి మమ్మల్ని తరగతి గది నుంచి బయటికి పంపకండి. అనవసరమైన శిక్షణలతో కానీ వివిధ ఎన్జిఓలకు సంబంధించిన ట్రైనింగ్స్ కానీ దయచేసి మాకు ఇవ్వకండి. మేమందరం కూడా ట్రైనింగ్ పొంది వచ్చాం, చాలా కావాల్సింది. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, మేమే నేర్చుకుంటాం, మేమే పోతాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సక్సెస్ స్కూల్ తీసుకొచ్చినప్పుడు మేము ఎలా బోధిస్తామని భయపడ్డాం. మరి ఈ రోజు శిక్షణ తీసుకుని మేమందరం కూడా 100% ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో వస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి సాధించుకున్నాం అంటే టీచర్స్ ఈరోజు కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు. అది కూడా గమనించవలసిన కోరుతూ, అదే కోణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూలే కాదు, అన్ని పబ్లిక్ స్కూల్స్ అయిపోవాలి. అన్ని పబ్లిక్ స్కూల్ ఉన్న పాఠశాలకు ఒక పాఠశాలకు 2 కోట్ల రూపాయలు ఇవ్వండి. ఈ రోజు అవునన్నా కదా, ఉప్పల్ పాఠశాల మీరు వెళ్ళి చూడండి, దగ్గర ఉంది. అది 5-6 ఎకరాల విస్తీర్ణం ఉన్న పాఠం. హైత్నగర్ పాఠశాల చూడండి, 6-7 ఎకరాల స్థలం, చాలా 5 ఎకరాల స్థలం ఉన్న ఉన్నత పాఠశాలలు చాలా ఉన్నాయి. ఆ పాఠశాలని కొంత మార్పు చేయగలిగితే మనం కూడా ఆర్భాటాలు రంగులు వేయడమే కాదు, కొంత మార్పులు ఈరోజు అవునన్నా కాదన్న గత ప్రభుత్వం కూడా అమ్మ ఒడితో కొన్ని పాఠశాలలు రిపేర్ చేశారు, వాళ్ళు స్వాగతించాం. మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ కోణంలో పరిశీలించి ఉన్న పిల్లలకు టీచర్లను బోధించే అవకాశం కల్పించండి. పాఠశాలలు ఈరోజు అవునన్నా కాదన్నా ఓన్లీ పిల్లల సంఖ్య లేని పాఠశాలలు 1899 పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇంకొక దగ్గర పని చేపిస్తున్నారు. అలాంటి పాఠశాలలు ఉంటే రేషనలైజేషన్ లో సర్దుబాటు చేద్దాం. కానీ స్కూల్ మూత అంటూ పెడితే మాత్రం మరొకసారి పాఠశాలని ఇంకొక చాలా కష్టం. రేషనలైజేషన్ లో కొన్ని మూత పడాల్సిందే కదా, అటు ఇటు చేసి మేము కోరేసారి ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో హరిజన వాడలో ఉంది, బీసీ వాడలో ఉంది, ముద్ర ఇంకో వాడలో ఉంది. ఆ పాఠశాల ఆ లోకల్ హెడ్ క్వార్టర్ స్కూల్ అదే గ్రామ పంచాయతీకి వస్తే ఏం నష్టం కాదు మాకు, ఆ టీచర్కి ఏం నష్టం కాదు, పిల్లగా ఆ భవనాన్ని కూడా ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. ఎక్కడన్నా ఉన్నత పాఠశాలలో అవసరం లేదనుకోండి, ఈ రోజు రెసిడెన్షియల్ మోడ్ లో పనిచేసే స్కూళ్ళకు ఆ పాఠశాలలు ఇద్దాము, మాకేం చేసుకుంటాం అవి. ఆ పాఠశాలను కూడా వాడుకోవచ్చు ఎక్కడన్నా ఒక దగ్గర. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఇంకా రకరకాల రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆ పాఠ వాడుకుందాం. ఇప్పుడు ఒకే ప్రాతిపదిక ఏదో కొత్త కొత్త ఆలోచనలు లేకుండా ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా ఆలోచనతో ముందుకు వెళ్దాం. టీచర్ ఉండాలా, పిల్లలు ఉండాలా. ఎందుకంటే ఈ రోజు అవునన్నా జపాన్ లో మన ఎగ్జాంపుల్ మీరు కూడా గతంలో చెప్పారు, ఒక్క విద్యార్థి కొరకు ట్రైన్ పోతుంది. మరి అది అంటే ఆ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎక్కడ ఉందో మీరు చెప్పండి. ఈ ప్రభుత్వం బస్ పంపిస్తే ట్రైన్ కాకుండా స్టూడెంట్ కోసం స్కూల్ పెట్టకుండా ట్రైన్ పోతుంది కదా, ఒక స్టూడెంట్ కోసమే పొద్దున సాయంత్రం. అట్లా ఇక్కడ స్కూల్ ఇస్తే ఏంది? మనం అడిగే సార్, మేము అడిగేది ఉన్నత పాఠశాల పరిస్థితి గమనించండి. ఒక గ్రామ పంచాయతీ 2 గ్రామ పంచాయతీలో ఒక ఉన్నత పెట్టండి, అక్కడికి బస్సెస్ పర్లేదు. ఈ రోజు 250 మంది పిల్లలు ఉన్న ఉన్నత పాఠశాల చాలా మంచి పాఠశాల. అక్కడ 14 మంది టీచర్లు పనిచేసే అవకాశం ఉంటది. కొత్త రిక్రూట్మెంట్ వద్దు. ఆ 2 స్కూళ్ల వాళ్ళే అక్కడ సర్దుబాటు చేద్దాం. అటెండర్ ఉంటారు, హెడ్ మాస్టర్ ఉంటారు, చాలా మార్నింగ్ టీచింగ్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం ఈవినింగ్ చేసుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వం కూడా చూసాం, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసింది, చాలా సంతోషం, మాకేం అభ్యంతరం లేదే. ఒకప్పుడు మధ్యాహ్న భోజనం అంటే చాలా మనం కూడా బాధపడే వాళ్ళం, ఇప్పుడు లేదు. కొన్ని గ్రామాలలో భోజనానికి కూడా విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉంది. పేరెంట్స్ వివిధ కారణాల చేత పనులకు వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వాన్ని మేమేమి విమర్శిస్తానికి లేము. ప్రభుత్వం చేసే పథకాలను కూడా మేము సంరక్షించి అవి మా విద్యార్థులకు అందడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ రాలేదు, మేము కూడా ప్రభుత్వ చదువుకుని వచ్చిన వాళ్ళమే. ఒకసారి ముఖ్యమంత్రి గారు విద్యార్థి సంఘాలతో, ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థుల తల్లిదండ్రులతో ఒకసారి చర్చ చేయండి. వాస్తవ పరిస్థితి గమనం తీసుకొని మార్పులకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి గారు విన్నవిస్తున్నాం. ఒకసారి హనుమంతరావు గారు తపస్సు నుంచి ఉన్నారు. హనుమంతరావు గారు ఏమనుకుంటుంది మీ? నమస్కారం అండి. నమస్కారం. సో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏమనుకుంటుంది?